హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ చాలా రోజులకి ముందు అప్లోడ్ చేసిందే, కానీ స్టోరీ బాగుండడం వల్ల ఇంకొంతమంది అడగడం వల్ల కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను. మీరు ఈ స్టోరీ ముందే చూసుంటే స్కిప్ చేసేయండి, లేదా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే దయచేసి చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కొన్ని ప్లేసెస్లో అసలు ఏముంది, అసలు అక్కడ ఏం జరిగింది అనేది మనకి ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలీదు. అలాంటి ఒక స్కేరీ ప్లేస్కి వెళ్తే ఏమైందనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. నా పేరు రోహిత్. ఒకరోజు నేను నా ఫ్రెండ్ ఈవినింగ్ టైంలో బైక్ మీద వెళ్తూ హైవే దగ్గర ఒక ప్లేస్ దగ్గర ఆగాం. ఆ పక్కనే ఒక పాడుబడిపోయిన ఒక పార్క్ ఉంటుంది. ఒకప్పుడు ఆ పార్క్ బాగానే రన్ అయ్యేది, కానీ రీజన్ ఏంటో తెలీదు. ఆ పార్కులో ఇప్పుడు చెట్లు మొక్కలన్నీ పెరిగిపోయి చాలా భయంకరంగా తయారైంది. అయితే నేను నా ఫ్రెండ్ బైక్ పక్కకి పార్క్ చేసి అలా చల్లగాలికి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంతలో సడన్గా ఏమైందో తెలీదు. నా ఫ్రెండ్ ఆ పార్క్కి అటువైపుగా ఉన్న ఒక వాటర్ ట్యాంక్ వైపు చూస్తూ ఉండిపోయాడు. ఏమైందిరా అని వాడిని అడిగితే ఆ పార్క్ లోపలికి చేయి పెట్టి చూయించాడు. నేను వెంటనే చూసేసరికి అక్కడ ఏమీ లేదు. అసలు ఏమైందిరా అని అడిగితే ఎవరో ఒక లేడీరా ఆ వాటర్ ట్యాంక్ పక్క నుండి పార్క్లోకి వెళ్ళింది అని నా ఫ్రెండ్ చెప్పాడు. ఆ టైంలో నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. వాడు మాత్రం నేను పక్కాగా చూశానురా అని అంటున్నాడు. ఎంత చెప్పినా వినకుండా వాడు బైక్ స్టార్ట్ చేసి ఆ పక్కనున్న వాటర్ ట్యాంక్ దగ్గర ఆపాడు. ఆ ప్లేస్ చాలా భయంకరంగా ఉంది. చుట్టుపక్కలంతా మొక్కలు పొదలు, అందులో నుండి వచ్చే పురుగుల శబ్దాలు తప్ప మాకేం వినపడట్లేదు. నేను అటు ఇటు చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఆ వాటర్ ట్యాంక్ పక్క నుండి ఒక తెల్లటి పొగ పార్క్లోకి వెళ్ళినట్టు అనిపించింది. నా ఫ్రెండ్ కూడా అది చూసి, రే చూసావా, ఇక్కడ ఏదో ఉందిరా అని అన్నాడు. ఆ పార్క్లోకి వెళ్ళాలంటే గేట్ వేసేసి ఉంటుంది, దూకాలంటే చాలా పెద్ద గోడ అది. సో ఆ వాటర్ ట్యాంక్ ఎక్కితే పార్క్ లోపల మొత్తం కనిపిస్తుంది అని నా ఫ్రెండ్ అన్నాడు. నాకు ఒకవైపు భయంగా ఉన్నా సరే ఆ ట్యాంక్ డోర్ తీసుకొని పైకి ఎక్కుదాం అనుకున్నాం. పైకి వెళ్ళడానికి చాలా చిన్న స్టెప్స్ ఉన్నాయి. లోపలంతా చీకటి. మొబైల్ టార్చ్ ఆన్ చేసుకుని పైకి ఎక్కుతూ ఉంటే మా అడుగుల చప్పుళ్ళు మాకే రీసౌండ్లా వినిపిస్తున్నాయి. ఎంత ఎక్కుతున్నా ఇంకా ఎక్కుతూనే ఉన్నట్టే ఉంది. ఎలా అయినా సరే ఎక్కుదామని పై వరకు ఎక్కేశాం. పైకి ఎక్కిన తర్వాత మా భయం డబుల్ అయింది. చాలా దట్టమైన గాలి మొదలైంది. కిందకి పడిపోతామేమో అనే అంత భయం వేసింది. ఆ పార్క్లోకి చూస్తే అంతా చీకటిగా ఉంది. అసలు ఏం కనపడడం లేదు మాకు. మధ్య మధ్యలో మెరుస్తున్న మినుగురు పురుగులు తప్ప ఏమీ కనపడట్లేదు. ఇంతలో ట్యాంక్ కిందన స్టెప్స్ దగ్గర నుండి ఏదో ఒక పెద్ద శబ్దం వినిపించింది. చాలా పెద్ద సౌండ్ అది. ఆ గాలికి ఈ సౌండ్ ఇంకా భయంకరంగా మాకు వినిపించింది. ఇక మేము కిందికి దిగడం స్టార్ట్ చేశాం. ఎంత ఫాస్ట్గా దిగామంటే ఏవేవో శబ్దాలు ఆ చీకట్లో వినిపిస్తున్నాయి, కానీ మేము అవేం పట్టించుకోకుండా కిందికి దిగేసి బైక్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాం. నా ఫ్రెండ్ని డ్రాప్ చేసేసి నేను ఇంటికి వచ్చేసాను. కాసేపటి తర్వాత మా ఇంట్లో అందరం తినేసి పడుకుండిపోయాం. మా ఇంట్లో మొత్తం 3 రూమ్స్ ఉంటాయి. మా అక్క అండ్ తన పిల్లలు వేరే రూమ్లో పడుకుంటారు. నేను మా అమ్మ వేరే రూమ్లో పడుకుంటాం. అలా కాసేపటి తర్వాత అర్ధరాత్రి సమయంలో మా అక్క వాళ్ళ రూమ్ నుండి ఒక పెద్ద అరుపు వినిపించింది. నేను మా అమ్మ పరిగెత్తుకుని వెళ్ళి చూసేసరికి అక్క అండ్ పిల్లలు ఏడుస్తున్నారు. ఏమైందని అడిగితే మా అక్క పిల్లల్ని పడుకోబెడుతున్న టైంలో పక్కన ఉన్న కిటికీ నుండి ఏదో ఒక నీడ వెళ్ళినట్టు అనిపించిందని చెప్పింది. నాకు ఒక్కసారిగా భయం మొదలైంది. అక్క ఏదో చెప్తుంటే నేనేదో ఆలోచనలో పడిపోయాను. ఇంతలో కిచెన్లో ఉండే ఫుల్ వాటర్తో నింపిన పెద్ద బిందె ఒక్కసారిగా కింద పడింది. ఆ శబ్దంతో ఇంట్లో అందరం ఒక్కసారిగా భయపడిపోయాం. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను వెంటనే వెళ్ళి ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ భయంతో ఆన్ చేసేసాను. ఆ రాత్రి ఇంట్లో ఎవ్వరం పడుకోలేదు.
ఇంట్లో ఏ విండో వైపు చూసినా మా అక్క చెప్పిందే గుర్తొస్తోంది. అలా కొన్ని రోజుల నుండి అందరం ఒకే రూమ్లో పడుకోవడం మొదలుపెట్టాం. అప్పటి నుండి ఇంట్లో కొద్దిగా సెట్ అయింది. కానీ ఇంట్లో అందరికీ ఏదో రకంగా పీడకలలు వస్తూనే ఉన్నాయి. అసలు ఆ వాటర్ ట్యాంక్ దగ్గర మేము చూసింది ఏంటి? ఆ రోజు రాత్రి మా అక్క రూమ్ కిటికీ దగ్గర కనపడింది ఏంటి? ఆ నైట్ కిచెన్లో ఆ నీళ్ళ బిందె ఎలా కింద పడింది? ఇవన్నీ తలుచుకుంటే నాకు ఇప్పటికీ ఆ రోజు రాత్రి ఓ మిస్టరీలానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.